వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వర్క్ క్రియేటివ్. ఈరోజు నేను మీకు ఒక బ్యాక్ నెక్ పెన్ డ్రైవ్లో నుంచి మన మానిటర్లోకి కాపీ చేసుకొని అక్కడ నుంచి డిజైన్ ఎలా వేయాలో చెప్పబోతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెన్ డ్రైవ్ పెట్టుకుంటాం కదా, ఆ పెన్ డ్రైవ్లో మనకు కావాల్సిన డిజైన్ ఏదో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1051 అనుకోండి, ఇందులో నాకు బ్యాక్ నెక్ అవసరం ఉందనుకోండి, బ్యాక్ నెక్ని ఈ విధంగా టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఫోల్డర్ని 293. ఈ 293 ఓకే అనుకుంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎగ్జిట్ అయిపోవాలండి. ఎగ్జిట్ అయిపోతే మనకు ఇలా కాపీ అయిపోతుంది డిజైన్. ఈ విధంగా కాపీ అయిన డిజైన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఉంది కదా, దీన్ని టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కాకుండా వేరేది ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా మన మానిటర్లో ఆల్రెడీ ఇంతకుముందు వేసిన డిజైన్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి. ఆ డిజైన్స్ చూసుకోవచ్చు. చూసుకొని సేమ్ అదే డిజైన్ మనం వేయాలనుకున్నా కూడా ఈ విధంగా చూసుకోవాలి. నేనైతే ఇందాక పెన్ డ్రైవ్ ఏ విధంగా కాపీ చేయాలో చూపించాను, కానీ నేను వేయాల్సిన డిజైన్ అది కాదండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది మన పెన్ డ్రైవ్లో ఆప్షన్స్ వస్తుంటాయి. మనకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది నేను వేయాలనుకున్న డిజైన్ అండి. ఇది P166 కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఉంది. ఈ గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఏమని అడుగుతుందంటే ప్యాటర్న్ ఎంబ్రాయిడరీలోకి తీసుకోవాలని మనం తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించింది కదండి ఆప్షన్, ఇలా అన్నప్పుడు డైరెక్షన్స్ ఇవి. మన బ్యాక్ నెక్ పెట్టుకోవాలంటే పొజిషన్ ఇది. జనరల్గా మనం బ్యాక్ నెక్ ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఇది నెక్ డీప్ చాలా పొడవు ఉందండి, అందుకని చెప్పేసి నేను ఈ డైరెక్షన్లో పెట్టుకున్నాను క్లాత్ని. నెక్స్ట్ ఇక్కడ నుంచి సేమ్ అదే డైరెక్షన్లో ఇక్కడ టిక్ చేశాను. టిక్ చేసిన తర్వాత ఎఫ్ మార్క్ ఉంది కదా, ఈ ఎఫ్ మార్క్ అంటే పొజిషన్ డిజైన్ ఇది అని చెప్పేసి నెక్స్ట్ దీన్ని ఏం చేయాలంటే గ్రీన్ టిక్ చేయాలండి. గ్రీన్ టిక్ చేసిన తర్వాత గ్రీన్లో ఇది ఉంది కదండి ప్లస్ మార్క్, ఈ ప్లస్ మార్క్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. నేను మార్కింగ్ ఎక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను. ఇక్కడ రెడ్ మార్క్ అక్కడ కనిపిస్తుంది. ఈ రెడ్ మార్క్ ఇక్కడ వచ్చేంత వరకు మనం జరుపుకోవాలి. ఈ విధంగా జరుపుకున్నానండి. జరుపుకున్న తర్వాత ఇది పైన ఉంది, ఇది కింద ఉంది మార్క్. నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్గా మన మూమెంట్కి సరిపోను చూస్తున్నారు కదా, కరెక్ట్గా మార్కింగ్కి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలంటే ఫ్రేమ్ అవుట్లైన్ చెకింగ్ అంటారండి దీన్ని. ఒకసారి అవుట్లైన్ చెక్ చేసుకోవాలి. అంటే మనం డ్రా చేసిన మార్కింగ్కి హైట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి. చూస్తున్నానండి, ఒకసారి చూడండి. అది చూడాలంటే ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇదిగోండి, కరెక్ట్గా ఉంది. చూసారు కదండి అందరూ. నెక్స్ట్ దీని తర్వాత ఈ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుంది. మళ్ళీ దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి మనం ఈఎంబీలోకి. ఇలా కనిపిస్తుంది మీకు డ్రాయింగ్ అనేది. ఇలా అయిన తర్వాత మనం కలర్ సెట్టింగ్ చేసుకోవాలి. యాక్చువల్గా శారీలో వచ్చేసి ఈ 3 కలర్స్ అండి. ఒకటి బ్లూ, నెక్స్ట్ వచ్చేసి గోల్డ్, నెక్స్ట్ వచ్చేసి సిల్వర్. 3 కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీకు చూడండి 6 కలర్స్లో చూపిస్తుంది. నేను ఈ 6 కలర్స్ని 3 కలర్స్లో అడ్జస్ట్ చేయాలి. అలా అనుకున్నప్పుడు కొంతమందికి 1, 2, 3 అన్నట్టు ఇక్కడ నీడిల్ నెంబర్స్ వచ్చేసి 2, 3, 4లో ఉన్నాయండి నాకు కావాల్సిన థ్రెడ్స్. ఇది మనకు చూడగానే వెంటనే అర్థం కాదు. అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే వీటన్నిటికీ ఇక్కడ థ్రెడ్ లేదు కదండి, దీనిలో అసలు ఏం థ్రెడ్ లేదు. నెంబర్ 7 కానీ 6 కానీ ఫస్ట్ దీన్ని అన్నిటికీ నేను ఏం చేస్తాను అంటే ఒక నెంబర్ ఇచ్చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకోండి, మొత్తం ఇలా 6 ఇచ్చేస్తాను. ఇలా ఇస్తే ఏమవుతుంది, మొత్తం డ్రాయింగ్ అంతా సింగిల్ కలర్లోకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఇది ఒక మార్క్, అంటే దీనిలో హైలైట్ అయ్యే కలర్ ఒకటి టిక్ చేస్తాను. అంటే ఇందులో లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లీవ్స్ అన్నిటికీ ఒక కలర్ కావాలి. నేను ఆ బ్లూ పెట్టాలనుకుంటున్నాను. ఆ బ్లూ వచ్చేసి నెంబర్ 2 కాబట్టి నాకు 2 ఓకే కాబట్టి నేను ఇలాగే ఉంచేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అన్ని సింగిల్ కలర్లో పెట్టాము కదా,
ఇప్పుడు మళ్ళీ ఇదే కలర్ తీసుకోవద్దండి, తీసుకుంటే మొత్తం కలర్ సేమ్ అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ గ్రీన్ పెట్టుకుంటాను. గ్రీన్ అంటే కనిపిస్తుంది కదా, ఇక్కడ అవుట్లైన్ చిన్నగా కనిపిస్తుంది కదండి. దీనికి నేను సిల్వర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సిల్వర్ వచ్చేసి నెంబర్ 4లో ఉంది. సో ఈ గ్రీన్ కలర్ది నేను సిల్వర్ పెట్టేసుకుంటున్నాను, నెంబర్ 4 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి, అది వచ్చేసి 5 పెట్టుకున్నాను. ఇక్కడ అంతా తీగలు పింక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నాకు ఏ కలర్ కావాలనుకుంటున్నానంటే నేను ఈ పింక్ కలర్ గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నాను. గోల్డ్ వచ్చేసి నెంబర్ 3లో ఉంది. ఈ నెంబర్ 3 అనేది నేను టిక్ చేస్తున్నాను, కనిపిస్తుంది కదండి. ఇంకా గ్రీన్ కలర్లో ఉన్న కలర్స్ ఒకటే మిగిలాయి, లాస్ట్ 3 కలర్స్. దీనిలో వచ్చేసి ఇప్పుడు నేను వేరే కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. అది వచ్చేసి బ్లూ అంటే ఇక్కడ అవుట్లైన్ కనిపిస్తుంది కదా, ఈ కలర్కి. దీనికి వచ్చేసి నేను ఏం కలర్ అనుకుంటున్నానంటే నెంబర్ 2 అండి. ఎందుకంటే శారీలో ఎక్కువగా ఇదే కలర్ ఉంది, బ్లూ కలర్. సో అదే కలర్ అనుకుంటున్నాను. మళ్ళీ నేను ఆల్రెడీ రెడ్ లీవ్స్కి వేస్తున్నాను, మళ్ళీ దీనికి కూడా 2 వేస్తున్నాను. ఓకే, వచ్చేసింది కదండి. నెక్స్ట్ వచ్చేసి లోపల గ్రీన్ కనిపిస్తుంది, దాని లోపల ఇంకో కలర్ ఉన్నట్టుంది, మనకు అర్థం కావట్లేదు. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేని కలర్ టిక్ చేసుకుంటా. ఏది? బ్లూ అనుకోండి, బ్లూ. దీనిలో వచ్చేసి నేను మళ్ళీ గోల్డ్ కలర్ ఏది వేసుకుందాం అనుకుంటున్నా అంటే సిల్వర్ వేసుకుందాం అనుకుంటున్నానండి. సిల్వర్ అంటే నెంబర్ 4. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ నెంబర్ 4. నెక్స్ట్ వచ్చేసి దాని కింద లోపల డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ డాట్స్ వచ్చేసి నేను గ్రీన్ కనిపిస్తుంది కదా, నెంబర్ 6. దీనిలో వచ్చేసి నేను గోల్డ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. గోల్డ్ వచ్చేసి నెంబర్ 3. సో ఇందులో నేను 3 అనేది టిక్ చేస్తున్నాను. ఓకే అండి, ఈ విధంగా కలర్ సెట్టింగ్ అనేది మనం చేసుకున్నాం. మళ్ళీ మీకు ఇంకేమైనా డౌట్ ఉంది అంటే మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నెంబర్ 2 ప్లేస్లో మనం థ్రెడ్ పెట్టాము, ఇది వచ్చేసి శారీ కలర్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 4లో వచ్చేసి సిల్వర్ అనుకున్నాం మనము. సిల్వర్ ఉంది, సిల్వర్లో వచ్చేసి దీనిలో మధ్యలో అనుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి అవుట్లైన్కి నెక్స్ట్ దాని లోపల డాట్స్ ఉన్నాయి కదా, దానికి వచ్చేసి గోల్డ్ కలర్ అనుకున్నాము, నెంబర్ 3. ఇక్కడ నెంబర్ 3 ఉంది. ఇదంతా ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, ఇది టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారండి. కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి అంటే స్టార్టింగ్ ఎవరైతే మిషన్ తీసుకుంటారో వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నాను. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అంటే మనం ఏదైతే థ్రెడ్స్ ఇందాక సెలెక్ట్ చేసామో అది ఆటోమేటిక్గా మిషనే తీసేసుకొని వర్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ ఒక కలర్ అయిపోయిన తర్వాత ఆగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్గా అంటే మనం ఏది పెట్టుకుంటే అదే కుడుతుందండి. కానీ నేను ఇప్పుడు సెలెక్ట్ చేసిన దాని ప్రకారం నాకు ఫుల్లీ ఆటోమేటిక్ కావాలి. నేను ఇలా టిక్ చేసుకున్నాను కదా, ఇలా టిక్ చేసుకున్న తర్వాత నేను ఫ్యూజింగ్ పేపర్ అనేది తీసుకుంటాను. ఓకే అండి, ఇప్పుడు నేను ఫ్యూజింగ్ పేపర్ తీసుకుంటున్నాను. ఫ్యూజింగ్ పేపర్ వచ్చేసి మన డిజైన్లో సరిపోయినంత ఉంటే సరిపోతుంది. ఇంత డిజైన్ ఉంటుంది కాబట్టి డిజైన్ లోపలికి పెడితే సరిపోతుంది. ఓకే అండి, ఫ్యూజింగ్ పేపర్ కనిపిస్తుంది చూసుకోండి, కొంచెం మందంగా తగులుతుంది. ఇక్కడ వచ్చేసి మార్కింగ్ కనిపిస్తుంది కదండి, ఫ్యూజింగ్ పేపర్ ఇక్కడ వరకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ స్టార్ట్ చేస్తున్నాం. చూసుకోండి వర్క్ అనేది ఏ విధంగా వేస్తుందో. మనకి ఏ విధంగా కలర్ సెట్టింగ్ కావాలో అదే విధంగా మనం అనేది మన డిజైన్ని స్టార్ట్ చేశామండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. థ్యాంక్ యూ.